ఒక్క మాట జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నా. మన ప్రయత్నాల్లో మన ఎదుట ప్రభుని నిలబెట్టుకుంటే మన దేవుడు, మన పక్షాన దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. దాని కొరకు నువ్వు సమయాన్ని హెచ్చించవలసిన అవసరం లేదు. హెచ్చించవలసిన సమయాన్ని నువ్వు హెచ్చించాలి. కొన్నిసార్లు సమయాన్ని హెచ్చించలేం. డాక్టర్ గారి దగ్గరికి వెళుతున్నాం, డాక్టర్ గారు ఏం చెప్తారు నువ్వు భయపడేటి కంటే, ప్రభువా ఇప్పుడు లోపలికి వెళుతున్నాను, అయినా నువ్వు నా పక్షాన్ని నిలబడి నాకు మేలు చేయి ప్రభువా. అంతే. ఒక్క చిన్న మనవి నేనంటానమ్మా తల్లి, ఒక చిన్న మనవి, నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని పక్షాన్ని దేవుడు కార్యం చేస్తాడు. మనం చేయలేనిది ఏంటో తెలుసా? ఆ చిన్న మనవి కూడా ఎవరో వైపు మనం ఎదురు చూస్తున్నాం, కానీ మనం ఎదురు చూడవలసిన వ్యక్తి మీద మనం ఏం చేయలేకపోతున్నాం. మనం ఎవరో వచ్చి చెప్తారని చూస్తున్నాం. ఎవరో ఒకరు వచ్చి నా కోసము ఎవరైనా మాట్లాడతారేమో, ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని ఈ లోక ప్రజల వైపు మనం ఎదురు చూస్తున్నాం. ఈ లోక వ్యక్తుల వైపు మనం ఎదురు చూస్తున్నాం. కానీ మనలో ఉన్న దేవుడు, మనలను ధైర్యపరిచే దేవుడు, మన పక్షాన కార్యము చేస్తాను అని చెప్పిన దేవుని వైపు మనం ఏం చేయలేకపోతున్నాము. మనస్సు పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు నెహెమ్యా దేవుని ఎదురు నిలబడ్డాడు. దేవుడు తన పక్షాన్ని ఏం చేశాడు? ఆయన గొప్ప